నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు సంక్రాంతి సంబరాలు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడో రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ. మరణించిన సచివాలయ ఉద్యోగి కుటుంబానికి సహోద్యోగుల భరోసా. కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నందు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు అన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు తన ధాన్యాలతో భోగ భాగ్యాలతో కలకలలాడుతూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు తన ధాన్యాలతో భోగ భాగ్యాలతో కలకల్లాడుతూ ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గాలిపటాలు, గంగిరెద్దుల వారు, హరిదాసులు అని ప్రతి ఇంటిని పశువులను అలంకరించడం జరుగుతుందని తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. హాజరైన ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఐసి నరసింహమూర్తి, న్యాయవాదులు మరియు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీంకు సూచించిన మంత్రి నిమ్మల కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల ఏటా వృధాగా సముద్రంలో ఉప్పు నీటిలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదించాం. జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాల రద్దీ పెరగడంతో పంతంగి టోల్ ప్లాజాలోని మొత్తం 16 టోల్ బూతులకు గాను 11 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచిన టోల్ అధికారులు నిమిషానికి 47 వాహనాల చొప్పున టోల్ ప్లాజా నుంచి వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు 1,30,000 వాహనాలు వెళ్లినట్లు సమాచారం. ఈరోజు ఆదివారంతో పాటు వరుస సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సంతూర్లకు వెళ్తుండటంతో ఈరోజు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. వాహనాల రద్దీ నియంత్రించేందుకు పోలీసులతో పాటు టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణకి విజయవాడ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదని ఆత్మీయ అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో ఎప్పుడు కలిసినా విజయవాడ ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగేవారని గుర్తు చేశారు. విజయవాడ అంటే సూపర్ స్టార్ కృష్ణకి ఎంతో ప్రేమ, ప్రత్యేకమైన స్థానం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. లెనిన్ సెంటర్లో ఆదివారం జరిగిన కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా
తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, నిర్మాత అశ్విని దత్, హీరో జయకృష్ణలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఇవాళ నాకెంతో ఆప్తమిత్రులు అశ్విని దత్ గారు, ఆశీర్రావు గారు, జమినీ కిరణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి నేను ఎంతో అభిమానించే హీరో కృష్ణ గారి మనవడితో సినిమా హీరో ఇంట్రడక్షను, అలాగే హీరో కృష్ణ గారి విగ్రహావిష్కరణ, ఆ రెండు సందర్భాలు కలిపి చేయటం అనేది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఆనందకర వేడుకలో ఉండాలి కంపల్సరీగా అని చెప్పి నేను మా నియోజకవర్గంలో ఎన్ని ఉల్లాసవంతమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏమిటా కార్యక్రమాలు అడగండి. ఈరోజు తెలుగు జాతి అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సెంట్రల్ నియోజకవర్గంలో లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవటం సంతోషం. దానికి అందరూ కూడా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, అలాగే శాసనసభ్యులు అందరూ కూడా వచ్చి, అలాగే వాళ్ళ మనవడు జయకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రత్యేకమైన గుర్తింపు. ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా, వివాదాలు లేనటువంటి వ్యక్తిగా, నిర్మాతలతో, డైరెక్టర్లతో, నటులతో, చిన్న జూనియర్ ఆర్టిస్టులతో కూడా అభిమానించి మాట్లాడినటువంటి వ్యక్తి కృష్ణ గారు. అలాంటి వ్యక్తి ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక ఆణిముత్యం, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం, అన్ని రకాలుగా కూడా కృష్ణ గారి ఫ్యాన్స్కి అన్ని రకాలుగా అండగా ఉండడం తెలియజేస్తున్నారు. కృష్ణ గారికి అందరూ అభిమానులే. ఏ హీరో అభిమానైనా కూడా కృష్ణ గారిని గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన మంచి మనస్తత్వం, అందరూ చల్లగా ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలని భావించే వ్యక్తి. ఈరోజు విజయవాడలో మరి ముఖ్యంగా విజయవాడతో ఆయన పక్కనే తెనాలి గ్రామం అయినా విజయవాడతో చాలా అనుబంధం ఉండే వ్యక్తి. ఇక్కడ ఈ వినోద టాకీస్ కూడా ఆయన చాలా రోజులు ఆయన కింద ఉంది. మరీ ప్రత్యేకంగా ఈనాడు అనే సినిమా ఇక్కడ చిత్రీకరణప్పుడు మేము చూడటం కూడా జరిగింది. మరి ఇక్కడ అదే స్టిల్తో ఇక్కడ పెట్టడం సందర్భోచితంగా ఉంది. ఎందుకంటే కృష్ణ గారి అభిమానులు మరి ఎంతో ఉత్సాహం ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి దాన్ని ప్రారంభించే భాగ్యం కలవటం మా అదృష్టం. మేము అందరం కూడా ఎన్టీ రామారావు గారి వేరే అభిమానులు అయినా కూడా కృష్ణ గారిని బాగా గౌరవిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు అంటే దాని తర్వాత కృష్ణ గారు అనే ఫీలింగ్ ఉండేది. అంతేకాదు ఒక ఎన్టీ రామారావు ఫ్యాన్సే కాదు, నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు గారు, అందరి ఫ్యాన్స్ కూడా ఆయనకి అభిమానంగా ఉండేవారు. సో ఆయన వంశంలో ఇప్పుడు మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు మహేష్ బాబు గారు. ఈరోజు జయకృష్ణ గారు ఆయన మనవడుగా 3వ తరంగా ఫీల్డ్లోకి వచ్చారు. ఆయన కూడా అందరూ ఆదరించాలని, ఆయన కూడా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ నగరంలో, అందులో సినిమాకి కేంద్రమైన లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణ, ఇది చాలా గొప్ప ఆనందకరమైన విషయం. కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అనుబంధం చెరిగిపోనిది. ఎందుకంటే నాకు కృష్ణ గారితో ఉన్న అనుబంధంలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమయ్యా బెజవాడ అట్టా ఉంది అని కోరుకునేవాళ్ళు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విజయవాడలో అందించారు. ఏ ఫంక్షన్కైనా విజయవాడ వచ్చి థియేటర్లో సినిమా చూసి వెళ్ళడం ఆయన ఆనవాయితీ. అటువంటి గొప్ప మనిషి యొక్క విగ్రహం. నేను కూడా చివరిసారిగా వారి రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు వారి ఆశీర్వచనాలు కూడా తీసుకుంటాం. తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావా అని చెప్పి వారు ఆశీర్వదించడం, అదే చివరిసారి వారిని కలవటం. వారి గత స్మృతులు, అందులో విగ్రహం కూడా ఈనాడు సినిమా ఎక్కడైతే షూటింగ్ చేసుకుందో ఇదే ఈనాడు ఇవాళ రాజకీయ జీవితంలో ఒక చరిత్ర సృష్టించిన రోజుకి ఎంతో కొంత సహాయం ఆ రోజుకు తెలుగుదేశం పార్టీకి కృషి చేసిన
సినిమా ఈనాడు. ఆ ఈనాడు సినిమా ఇక్కడ షూటింగ్ ఇక్కడే జరుపుకుంది, ఇక్కడ భారీ విజయం ఇక్కడే జరుగుతుంది. అదే ఈనాడు సినిమాలో కృష్ణ గారిని పోలిన పాత్రను పోలిన విగ్రహాన్ని ఇక్కడ ఓపెన్ చేయటం చాలా గొప్పగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ జయకృష్ణ లాంచింగ్, మరొక సూపర్ స్టార్ని, మహేష్ బాబు లాగా మరొక సూపర్ స్టార్ని మళ్ళీ చూడబోతున్నాం. ఇది విజయవాడ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే కృష్ణ గారు ఎంత అభిమానిస్తారో వారి కుటుంబం కూడా విజయవాడని అంతే అభిమానిస్తుంది. వారి మనవడే అయిన జయకృష్ణని కూడా ఇక్కడికే తీసుకొచ్చి లాంచ్ చేపించి వారికి విజయవాడ మీద ఉన్న అభిమానాన్ని మరొకసారి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బుద్ధా వెంకన్న గారు, మిగతా ఫ్యాన్స్ అసోసియేషను, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ బాలా చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ ముఖ్యంగా అభిమానులు ఎవరైతే విగ్రహం ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను కూడా చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్స్ తోటి అత్యంత అనుబంధం ఉంది. దీంట్లో అంటే ఒక కల్ట్ కింద ఉండేది గుడివాడలో కూడా. ఓకే, మాకు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ సుధీర్ మధు, ఇక్కడ హెచ్డిఎఫ్సి రీజనల్ మేనేజర్ ఫర్ 3 స్టేట్స్, అలాగే మా శివాజీ, వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వెళ్ళి సైకిల్ లెక్కేసుకుని వచ్చేవాళ్ళు అనమాట. సినిమా రీసెస్లోనూ దీంట్లో నన్ను ఎన్ని సైకిళ్ళు వచ్చినాయి అనేది, అంటే ఒక రికార్డ్స్ అనేవి అసలు స్టార్ట్ అయిందే కృష్ణ గారి సినిమాల నుంచి అనేది డౌట్. అసలు రికార్డ్ అనే పదం కూడా అంతగా రికార్డ్ అనేది వాళ్ళ దగ్గర వింటూ ఉండేవాళ్ళం. అలాగే ఈ మనకి ఒక గొప్పతనం ఏంటంటే ఈరోజు కూడా అప్పుడెప్పుడో రిలీజ్ అయిన పాడి పంటల సినిమా బాలాజీ టాకీస్లో ఎన్ని వచ్చినాయి అనేది, గుడివాడలో ఎన్ని సైకిళ్ళు వచ్చినాయి అనేది, గుంటూరులో ఎన్ని టికెట్లు చిరిగినాయి అని కూడా చెప్పగలిగేంత స్థాయి వీళ్ళందరికీ ఉంది. సో అంతటి నిజంగా అభిమానులు పొందిన కృష్ణ గారికి అత్యంత మనం అంతా గౌరవించుకోవాలి. అలాగే గుడివాడలో కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. గుడివాడలో కూడా మా కృష్ణ గారి విగ్రహం అతి త్వరలోనే వచ్చేస్తుంది. దానికి ప్రధానంగా కారకులైన శివాజీ, అలాగే మా ఫ్రెండ్ రాంబాబు, అలాగే రాజేంద్ర, మధు, వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఎప్పటి నుంచో కష్టపడి దాన్ని చేయించేసి ఉంచారు. దాని పర్మిషన్స్ కోసం అని చెప్పి ఇప్పుడు వెయిట్ చేశారు. కానీ మనం ఈ నెలలోనే మొదలెట్టబోతున్నాం. దాంట్లో తప్పకుండా ఇప్పుడు కృష్ణ గారి విగ్రహం ఇంకొక నెలన్నర లోపు మనకి గుడివాడలో కూడా ఆవిష్కరించబడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ రావాలి, కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికి కూడా గుడివాడ రావాలని చెప్పి ఆ రోజు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాగున్నాయని చూస్తున్నారుగా చేంజ్ అంతా. ముగ్గుల పోటీ రెగ్యులర్ జరుగుతున్నాయండి. మేము వచ్చిన తర్వాత నేను వచ్చినప్పటి నుంచి కూడా చేస్తాను ఉన్నా, ప్రతిరోజు జరుగుతుంది. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని ఈరోజు విజయవాడ మహానగరం లెనిన్ సెంటర్లో ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సందర్భంగా యువ హీరోగా పరిచయం కాబడుతున్నటువంటి కృష్ణ గారి వారసుడిగా మహేష్ బాబు గారి తర్వాత జయకృష్ణ గారు హీరోగా పరిచయాన్ని కూడా అశ్విని దత్ గారి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాకి డైరెక్టర్గా భూపత్ర గారు కూడా డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆదిశేషగిరావు గారు, అదేవిధంగా ఎంపీ గారు, చిన్ని గారు, బోండవమ్మ గారు, గదే రామ్మోహన్ గారు, బుద్ధా వెంకన్న గారు, ఇక పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా చాలా అభినందనీయం. ఇవాళ తెలుగు పరిశ్రమలో చిరస్థాయిగా ఉండే వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత కృష్ణ గారు ఆ తరానికి ఒక అద్భుతమైనటువంటి నటన ద్వారా చూపించారు. అనేక విప్లవాత్మకమైనటువంటి సినిమాలు. మరి ఆ రోజున అల్లూరి సీతారామరాజు కానీ, ఈనాడు కానీ, ఇలాంటి అనేక విప్లవాత్మకమైనటువంటి సినిమాలు కానీ ఆయన పందాలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉన్నాయి. మరి అటువంటి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. నిర్వాహకులకి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ మరి మరొకసారి జయకృష్ణ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరావు గారు, అశ్విని దత్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, మన బోండ ఉమామహేశ్వర గారు, కార్పొరేటర్ బాలా గారు, గద్దె రామ్మోహన్ గారు, ఇలాగా
మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు ఇలాగ అందరూ పాల్గొని ఈరోజు కేశినేని శివనాథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథులుగా కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని లెనిన్ సెంటర్లో అభిమానుల కోరిక మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి 5 రాష్ట్రాల నుంచి అభిమానులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి లెనిన్ సెంటర్లో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని మా సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగింది. సుధాస్వామి, జితేంద్ర, శ్రీరాంబూజీ ఈ ముగ్గురు ఈ సొంత ఖర్చులతో ఈ విగ్రహాన్ని ఇక్కడ అంతా లెనిన్ సెంటర్లో అన్ని అనుమతులతో ఇక్కడ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా అలాగే అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఈ సంవత్సరం పొడుగుతా కాకుండా ప్రతి కృష్ణ గారి పుట్టినరోజు, వర్ధంతి రోజు ఇలాగ అనేక కార్యక్రమాలని, సాంఘిక కార్యక్రమాలని, సోషల్ కార్యక్రమాలని ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అభిమానులకి, ముఖ్య అతిథులందరికీ కూడా మన జయకృష్ణ బాబుకి ఆశీస్సులు అందజేయాలని మా అభిమానులందరూ కూడా జయకృష్ణ బాబుని, మనం కృష్ణ గారి తర్వాత మహేష్ బాబు తర్వాత జయకృష్ణని ఇలాగా వచ్చే గౌతమ్ బాబుని అందరినీ కూడా మనం అందరం అభిమానులందరం ఆదరించి రాబోయే జయకృష్ణ నటించే సినిమా శ్రీనివాసం మంగాపురం సూపర్ డూపర్ హిట్ కావాలని, కృష్ణ గారి ఆశీస్సులు ఎల్లబెల్లా ఆ బాబుకి, జయకృష్ణ బాబుకి ఉండాలని కోరుకుంటూ మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్. కృష్ణ గారికి, కేశినేని చిన్ని గారికి మంచి అభినవ సంబంధం. ఎందుకంటే వ్యాపారాల్లో ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాం. కృష్ణ గారికి చిన్ని గారు పోటీ చేస్తున్నాడని తెలియదు. మేమిద్దరం ఆయన చనిపోయే 15 రోజుల ముందు వెళ్ళి కూర్చొని మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను ఇలాగ ఎంపీగా పోటీ చేస్తున్నాను. కృష్ణ గారు కూడా ఒకటే ఒక మాట్లాడాడు, అదేంటే కేసీఆర్ అని తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీని విమర్శిస్తాడేంటి, ఆల్ ద బెస్ట్, నువ్వు గ్యారంటీగా ఎంపీ అవుతావు అని చెప్పాడు. అంటే ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన అసలుకి రాజకీయాల జోలికి పోడు. ఆయన అన్నాడు, ఏంటి పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీని విమర్శిస్తాడు, నువ్వు తెలుగుదేశం, ఓకే ఆల్ ద బెస్ట్, నువ్వు గ్యారంటీగా ఎంపీ అవుతావు అన్నాడు. ప్రజాబాబు చనిపోయి ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు. అది ఇదైంది ఓ మాట. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శివకేశవ ఆలయంలో ధనుర్మాసోత్సవం సందర్భంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నేటితో ముగిశాయి. ఆఖరి రోజున స్వామివారికి నిర్వహించిన సహస్ర కలశాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఖరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, సహస్ర కలశాభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడో రోజున శ్రీదేవి డిజిటల్ మీడియా అధినేత భూపతిరాజు సత్యనారాయణ రాజు దంపతులతో పాటు పలువురు దంపతులు సహస్ర కలశాభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరి రోజున నిర్వహించిన సహస్ర కలశాభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందారని శ్రీ శివకేశవ ఆలయం ప్రతినిధులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ శివకేశవాలయం సత్యనారాయణపురం రైల్వే కాలనీలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాస మహోత్సవాల భాగంగా భూవరాహయాగం 3వ రోజు కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, సహస్ర కలశాభిషేక సంప్రోక్షణ, స్వామివారికి సహస్ర కలశాలతో స్నాపనం, అభిషేకం, అదేవిధంగా గ్రామోత్సవం, తదుపరి ప్రధాన హోమాలు, భూవరాహ యాగాలు, తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే నిర్వహించబడింది. వారు కూడా ఇక్కడికి వచ్చి చాలా వైభవంగా కన్నుల పండుగగా తిరుమలలో ఏ రకంగా అయితే స్వామివారి సేవలు జరుగుతాయో ఆ మాదిరిగా ఈ దేవస్థానంలోకి వారు వచ్చి ఆ సేవలు చేసి మనం తిరుమలలోనే ఉన్నాం అనేటువంటి భావన వారు మనకి కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కళ్యాణ కార్యక్రమం అయిన తర్వాత స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో భక్తులందరికీ కూడా అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నసమారాధన కార్యక్రమం ఈ 3 రోజులు కూడా ఉదయం రాత్రి కూడా గౌరవనీయులు శ్రీ భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి శ్రీదేవి దంపతులు కైంకర్యం చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి కనుగొన కలగాలని కోరుతూ కన్నుల పండుగ సాగిన ఈ కార్యక్రమాలని భక్తులందరూ తిలకించారు. చాలా సంతోషంగా ఆనందంగా వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శృంగారం వరదరాజస్వామి శ్రీ శివకేశవ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్ర కలశాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి యొక్క బింబము తేజో విరాజమానంగా వెలగాలని, భక్తులందరి యొక్క కోరికలు తీర్చాలని, భక్తులందరి యొక్క కష్టాలను తీర్చాలని స్వామివారిని కోరుకుంటూ ఈ యొక్క సహస్ర కలశాభిషేక మహోత్సవం జరగడం జరుగుతోంది. అదేవిధంగా రాజా, రాష్ట్ర, గ్రామ యజమాన ఆచార్యులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, దేశమంతా సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం జరగాలని చెప్పి భూవరాహ యజ్ఞం కూడా ఇక్కడ మేము చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఋత్వికుల అగ్నిహోత్రం వీర వెంకట సీతారామాచార్యులు గారి ఆధ్వర్యంలో ఋత్విక్ వరేణ్యులందరూ కూడా చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యొక్క ధర్మగిరి పాఠశాలలో, అలాగే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కూడా చక్కగా విద్యను అభ్యసించి ఈ యొక్క స్వామివారి కైంకర్యం చేయడానికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. కిడ్నీలో కణితితో బాధపడుతున్న మహిళకు అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడినట్లు అక్కినేని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మణి అక్కినేని తెలిపారు. భారతీనగర్లోని అక్కినేని హాస్పిటల్ నందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 ఏళ్ల వయసు గల మహిళ దీర్ఘకాలంగా అధిక రక్తపోటు, షుగర్ వ్యాధులతో బాధపడుతూ కుడి కిడ్నీలో కణితితో బాధపడుతూ చికిత్స కోసం తమ హాస్పిటల్కు వచ్చిందని అన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి కిడ్నీ కణితి గుర్తించినట్లు తెలిపారు. కిడ్నీలో కణితి 8 సెంటీమీటర్లు ఉందని వెంటనే చికిత్స చేయాలని తలచి తమ హాస్పిటల్ యూరియాలజిస్ట్ డాక్టర్ సాంబార్ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నిర్వహించి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఇంతకు ముందులాగా అన్ని పనులు చేసుకుంటుందని అన్నారు. తమ హాస్పిటల్ మహిళా చికిత్సతో పాటు ప్రస్తుతం అన్ని విభాగాలు ఏర్పాటు చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అన్ని రకాలైన చికిత్సలు అందుబాటులో ఉండే విధంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో హాస్పిటల్ జనరల్ మేనేజర్ దండ గాలిరెడ్డి పాల్గొన్నారు. నేను డాక్టర్ మణి అక్కినేని, ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ని. ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని. 72లో MBBS అవ్వగానే అమెరికా వెళ్ళి 44 ఏళ్ళు అక్కడ ఉండి 216 వెనక్కి వచ్చాను. అక్కడ చాలా రోజులు ప్రాక్టీసు, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అన్నీ చేసి వచ్చినాక ఇక్కడ ముందు ప్రాక్టీస్ చేద్దామని అంత అనుకోపోయినా మా వారు పోయినాక నాకు జాబ్లెస్గా అయిపోయాను అనిపించి ఏదో ఒకటి చేద్దాము అని హాస్పిటల్ ఓపెన్ చేసి, ఫస్ట్ నేను ఓబిగైనిక్ డాక్టర్ని. ఉమెన్స్ హెల్త్ కొంచెం ఇక్కడ బాగా నెగ్లెక్టెడ్, అన్ని స్పెషాలిటీస్ బాగా డెవలప్ అయినాయి కానీ ఉమెన్స్ హెల్త్ కొంచెం వెనక్కుంది. బికాజ్ ఉమెన్ ఫ్యామిలీని అందరినీ చూసుకుని వాళ్ళ హెల్త్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రివెంటేటివ్ కేరు అన్నీ అడ్వాన్స్డ్గా ఉండాలని మొదలుపెట్టిన హాస్పిటల్. మన ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్డ్ అయిపోయి అది మెన్నుకు కూడా బాగా పనికొస్తుందని వాళ్ళ హస్బెండ్స్ వచ్చినప్పుడు మమ్మల్ని కూడా చూడండి అని అడగటం మొదలుపెట్టినాక ఇది అక్కినేని హాస్పిటల్స్ లాగా చేయటం జరిగింది. దాంతోపాటు నియోనేటల్ ఇంటెన్సివ్ కేరు,
చిన్న ప్రీమీ బేబీస్ని చూసుకోవడానికి అవన్నీ చేయటం వల్ల ఇది ఇట్ బికేమ్ లైక్ ఏ జనరల్ మల్టీ స్పెషాలిటీ. ఇప్పుడు రైట్ నౌ ద లేటెస్ట్ ఎడిషన్ ఈజ్ యూరాలజీ. ఫీమేల్ హెల్త్ అండ్ యూరాలజీ పార్ట్నర్స్ ఇద్దరిని చూసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, బోత్ ఫర్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి కానీ అదర్ కానీ కపుల్స్గా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్కి అన్నిటికీ చూడటానికి. అందుకని ఇది అన్నీ ఉన్న దాంట్లో ఇంకా వాళ్ళకి అమెరికాలో ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఎట్ ఏ గుడ్ కాస్ట్ అవైలబుల్ చేయాలి, ఎట్ ఏ రీజనబుల్. అక్కడలాగా అయితే మనం అసలు ఏమీ చేయించుకోలేము. అక్కడ వాళ్ళు ఎఫోర్డబుల్ ఇన్సూరెన్స్లు పే చేస్తారు. వాళ్ళు మాకు ఎప్పుడు ప్రీటర్మ్ బేబీ 28 వీక్స్ అప్పుడు పుడితే 12 వీక్స్ పైన హాస్పిటల్లో ఉంటే అది $1 మిలియన్ బేబీ అనేవాళ్ళు. వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి ఛార్జీలు అంత ఉండేవి. అలాంటివి మేము ఇక్కడ 5 లక్షలు 10 లక్షలకు కూడా చేయగలుగుతున్నాం అంటే అది చాలా పెద్ద విషయము. చాలా బాగా కేర్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అదే రకం కేర్ ఇక్కడ ఇచ్చి అంత ప్రైస్కి ఇవ్వటం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే అడ్వాన్స్డ్ లాప్రాస్కోపీ మెషిన్స్ ఉన్నాయి, వాటితో సర్జరీ చాలా అక్కడ దాంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కాస్ట్కి మిగిలిన ఇండియాతో కంటే కూడా తక్కువ కాస్ట్కి చేస్తున్నాం. అది మెయిన్ ఎయిమ్. ఎక్కువ మందికి సహాయపడాలి, వాల్యూమ్స్తో విల్ మేక్, బట్ క్వాలిటీ ఆఫ్ కేర్ మెయింటైన్ చేసి బాగా చేయాలి. ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి, తర్వాత ఏదో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఐ క్యాంట్ ఈ క్లెన్లీనెస్ మెయింటైన్ చేయటం ఇవన్నీ నాకు కష్టం అవుతాయేమో. మాకు అమెరికాలో ఉంటే అందరినీ చూసేవాళ్ళం, ఒకే చోట పక్కన కూర్చుని. వాళ్ళు మా ఇల్లినాయ్ స్టేట్ గవర్నరు అక్కడ పబ్లిక్ ఎయిడ్ పేషెంట్స్ అనేవాళ్ళం, ఆరోగ్యశ్రీలు అంటే వాళ్ళు పక్కన కూర్చుని ఎవరి టైంలో వాళ్ళు చూపించుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది ఇక్కడ చేయటం కుదరదు, నేను చేయలేను అని అనిపించి కొంచెం వెనక్కి తగ్గుతున్నాను. అలా ఉంది కానీ బాగా అందరికీ సర్వీస్ చేయాలనేది చాలా పెద్ద మోటివ్ ఫర్ మీ. యూరాలజీకి చేసామండి ఫస్ట్ కేసు. యూరాలజీ ఫస్ట్ టైం ఇన్ మోలెప్ సర్జన్ మన దగ్గర ఉన్నారు. ఆ మోలెప్ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, రోబాటిక్ కూడా కొన్నాము. సింగిల్ కిడ్నీ ఉన్న పేషెంట్కి పెద్ద సిస్ట్ 8 సెంటీమీటర్ సిస్ట్, ఆల్మోస్ట్ కిడ్నీ సైజు, కిడ్నీ కంటే స్లైట్లీ బిగ్గర్ సైజ్ సిస్ట్ని ఏ కిడ్నీలో కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా రోబాటిక్ సహాయంతో బాగా చేయగలగటం అనేది పెద్ద విషయం. రోబాటిక్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది లాప్రోస్కోప్ కంటే. 3 డైమెన్షనల్ చక్కగా చైర్ దగ్గర కూర్చుని బాగా ఆల్మోస్ట్ వీడియోగా మాడినట్టు ఉంటుంది. మాకైతే వేరే ఊరు నుంచి కూడా రోబాటిక్ సర్జరీ చేయగలరు, అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్న ఎక్విప్మెంట్ అది. వాళ్ళు ఎక్కడో కూర్చుని ఇక్కడ ఆపరేషన్ చేయగలరు. అది ఫస్ట్లో చాలా కొత్త అనిపించేది మాకు. మా డాక్టర్లు కూడా అమెరికాలో కూడా డాక్టర్స్ లాంజ్లో కూర్చొని కాఫీ తాగితే కూడా సర్జరీలు చేయగలిగేవాళ్ళు. ఇట్స్ నాట్ లైక్ ఏ ట్రెడిషనల్. అక్కడ పేషెంట్ పక్కన ఒక అసిస్టెంట్ ఉంటారు, వీళ్ళు కన్సోల్ దగ్గర కూర్చుని బాగా చేసుకోవచ్చు. అది చాలా అడ్వాంటేజ్, ఎస్పెషలీ కొంచెం ఏజింగ్ డాక్టర్స్కి ఇంకా అని నాకు అది 80 ఏళ్ళు వచ్చినా చేయొచ్చు, 85 ఏళ్ళు వచ్చినా చేయొచ్చు అని బాగా చేయాలని చాలా కోరిక ఉండేది. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈ పనులతో అంత చేయలేనేమో అనిపించి, అది ఈ మధ్య నాకు యాంటీ ఏజింగ్ మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగి అది చాలామందికి ఉపయోగపడుతుంది అనే దాంట్లో ఉన్నాను. ఆ బోర్డ్స్ అవి తీసుకుని పాస్ అవటం వల్ల యాంటీ ఏజింగ్ మెడిసిన్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది హ్యాస్ బికమ్ మై ప్యాషన్ నౌ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, మోలెప్ సర్జన్. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి కారణం ఏంటంటే మన యొక్క అక్కినేని హాస్పిటల్లో విజయవాడలో మొట్టమొదటిసారిగా మోలెప్ అనేటువంటి మిషన్ తెచ్చాము. ఇది అమెరికన్ బేస్డ్ టెక్నాలజీ అండి. అంతేకాకుండా దాంతోపాటు రోబోటిక్ మిషన్ కూడా తేవడం జరిగింది. ఈ రెండు ఉండటం వలన యూరాలజీలో కానీ, గైనకాలజీలో, ఆంకాలజీలో కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చేయొచ్చు. ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే 55 సంవత్సరాలుగా ఉన్నటువంటి షుగర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి ఒకే కిడ్నీ ఉంది. ఆ కిడ్నీలో కూడా కణితి 9 సెంటీమీటర్లు ఉండటం వలన రోబోటిక్ సహాయంతో ఆ యొక్క కణితిని మాత్రమే తీసి కిడ్నీని కాపాడటం జరిగిందండి. ఈ యొక్క అవకాశాన్ని మన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1లోని 155వ వార్డు సచివాలయంలో వార్డు సంక్షేమ మరియు
విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కల్లేపల్లి విశ్వనాథ్ ఆకస్మికంగా గుండెపోటుకు గురై డిసెంబర్ 27వ తేదీ మరణించారు. ఈ సందర్భంగా విజయవాడ వార్డు కార్యదర్శులు ఏర్పాటు చేసిన సంతాప సభలో వార్డు సచివాలయ ఉద్యోగులందరూ సమిష్టిగా మృతుని కుటుంబానికి అండగా నిలవాలని చేసుకున్న తీర్మానం మేరకు విజయవాడలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడ నగరపాలక సంస్థ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి వార్డు సచివాలయ ఉద్యోగి జీతంలో నుంచి కొంత నగదును సమీకరించి ఆ సమీకరించిన మొత్తానికి ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ కూడా కొంత నగదును జమ చేయగా మొత్తం 4,16,000 జమ కూడింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్తో పాటు విజయవాడ నగరపాలక సంస్థ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బాధ్యులు డాక్టర్ జైకర్ కొమ్ముకూరి, పుచ్చకాయల నాగ శ్రీకాంత్, కొప్పుల సాయి ఫణీంద్ర, మట్టాడ జగదీష్ బాబు, బొడ్డపాటి గంటయ్య మరియు ఇతర వార్డు కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు సంక్రాంతి సంబరాలు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాయిదా నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 3వ రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ. మరణించిన సచివాలయ ఉద్యోగి కుటుంబానికి సహోద్యోగుల భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.